హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో డాగ్స్ టోకెన్స్ని ఏ విధంగా టెలిగ్రామ్ వ్యాలెట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో నిన్న మనం వీడియోలో బైబిట్ ఎక్స్చేంజ్కి ఏ విధంగా మనం ఎర్న్ చేసినటువంటి డాగ్స్ టోకెన్స్ని ట్రాన్స్ఫర్ చేశాము అనేసి నిన్న వీడియోలో తెలుసుకున్నాం. సో ఇప్పుడు టెలిగ్రామ్ వ్యాలెట్కి ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. దానికి గల రీజన్ ఏంటి అంటే, చాలామందికి బైబిట్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో ఆ బైబిట్ ఎక్స్చేంజ్ అనేది లేదండి. లేని వాళ్ళకు ఇంకా ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఏంటి అని అంటే, మన టెలిగ్రామ్ వ్యాలెట్ ఏదైతే ఉందో ఆ టెలిగ్రామ్ వ్యాలెట్కి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. సో ఆ ప్రాసెస్ తెలుసుకునే ముందు మీ అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను ఈ డాగ్స్ మైనింగ్ బాట్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేశానండి. ఇక్కడ డిపాజిట్ టు ఎక్స్చేంజెస్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఏదైతే కనిపిస్తుందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనకు 3 ఆప్షన్స్ వచ్చాయి. సో ఈ ఎక్స్చేంజెస్కి ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయాలి అనేసి నిన్నటి వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. బైబిట్ ఎక్స్చేంజ్ కానీ లేకపోతే ఓకేఎక్స్ ఎక్స్చేంజ్ కానీ ఏదైతే ఉందో వాళ్ళు కేవైసీ కంప్లీట్ అయిన వాళ్ళు, అంటే కేవైసీలో అట్లీస్ట్ ఒక స్టెప్ కేవైసీ 1 లేకపోతే వెరిఫికేషన్ లెవెల్ 1 కంప్లీట్ అయిన వాళ్ళు ఈ ఎక్స్చేంజెస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి అక్కడ మీరు మీ ఎక్స్చేంజ్ యొక్క యూజర్ ఐడి, యుఐడి, దాని తర్వాత రిసీవింగ్ అడ్రస్సు, తర్వాత ట్యాగ్ లేకపోతే మెమో అనే నంబరు, ఈ 3 ఇచ్చేసి కంటిన్యూ కొట్టేస్తే కన్ఫర్మ్ చేసేస్తే మీ డాగ్స్ అనేవి ఎక్స్చేంజెస్కి వచ్చేస్తాయి. సో బైబిట్ అకౌంట్ లేని వాళ్ళు ఏం చేయాలి అని అంటే, ఇక్కడ వ్యాలెట్ ఇన్ టెలిగ్రామ్ అనే ఆప్షన్ ఉంది చూడండి, సెకండ్ ఆప్షన్. ఈ వ్యాలెట్ ఇన్ టెలిగ్రామ్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాలన్నమాట. సో వ్యాలెట్ ఇన్ టెలిగ్రామ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద కంటిన్యూ అనే ఆప్షన్ ఉంది చూడండి, కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత డూ యూ హ్యావ్ యాన్ అకౌంట్ విత్ వ్యాలెట్ ఇన్ టెలిగ్రామ్ అనేసి ఒక ఆప్షన్ అనేది అడుగుతున్నారండి. సో మీకు టెలిగ్రామ్ అకౌంట్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. సో దాంతోపాటు టెలిగ్రామ్ యొక్క వ్యాలెట్ అనే దాన్ని కూడా మీరు ఆల్రెడీ క్రియేట్ చేసుకొని ఉంటారు. సో ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే, ఓపెన్ వ్యాలెట్ ఇన్ టెలిగ్రామ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో అలా క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయ్యి కొద్దిగా 20-30 సెకండ్స్ అనేది టైం తీసుకుంటుంది ఇది లోడ్ అవ్వడానికి. లోడ్ అయిన తర్వాత మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుందండి. సో ఇలా ఓపెన్ అయ్యి ఇక్కడ మీకు ఏమొస్తుందంటే, వ్యాలెట్ ఇంటూ డాగ్స్ అనేసి ఒక డైలాగ్ అనేది వస్తుందండి. దాని తర్వాత కింద ఎక్స్చేంజ్, ట్రేడ్ ఆన్ P2P మార్కెట్, సెండ్ టు కాంటాక్ట్స్ అనే ఆప్షన్స్ ఇలా వచ్చి కింద కన్ఫర్మ్ లేకపోతే కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో అది చూపిస్తుందండి బ్లూ కలర్లో. కన్ఫర్మ్ కానీ లేకపోతే కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉంటుందో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయ్యేసి మీ వెరిఫికేషన్ కంప్లీట్ అనేసి ఇలా ఒక డైలాగ్ అనేది వస్తుందన్నమాట. వెరిఫికేషన్ కంప్లీట్ అని వచ్చింది అని అంటే మీ ఈ మీ డాగ్స్ మైనింగ్ బాట్ ఏదైతే ఉందో అది టెలిగ్రామ్ వ్యాలెట్ తోటి కనెక్ట్ అయిపోయినట్టే. కనెక్ట్ అయిన తర్వాత కింద మీరు ఏం చేయాలంటే, రిటర్న్ టు డాగ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి స్క్రీన్ మీద. ఆ రిటర్న్ టు డాగ్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మీకు ఇలా నెక్స్ట్ పేజ్ అనేది ఇలా చూపించేసి ఇక్కడ కింద 2 ఆప్షన్స్ వస్తాయండి. ఇక్కడ ఎస్ కీప్ గోయింగ్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఆ ఎస్ కీప్ గోయింగ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత కన్ఫర్మ్ విత్డ్రాల్ అనేసి మీ టోటల్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది ఇక్కడ చూపిస్తుందండి. చూపించిన తర్వాత ఈ కింద చూడండి, చూజ్ అనదర్ ఆప్షన్, ఐ కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఉంది చూడండి. సో మీరు ఐ కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని మీరు క్లిక్ చేయండి. సో ఐ కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యి డిపాజిట్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ అనేసి పడుతుంది అనమాట. పడిన తర్వాత ఇక్కడ కింద ఉఫ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో ఇలా మీకు వచ్చిందంటే చాలండి, మీ డాగ్స్ మైనింగ్ బాట్లో ఉన్నటువంటి టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీ టెలిగ్రామ్ మైనింగ్ బాట్లో ఉన్నటువంటి వ్యాలెట్ ఉంది కదా, టెలిగ్రామ్ వ్యాలెట్కి మీ అకౌంట్ అనేది కనెక్ట్ చేయబడి అక్కడికి టోకెన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయి. కానీ అందరికీ ఉండే డౌట్ ఏంటి అంటే, టోకెన్స్ ఇప్పుడే మీకు బ్యాలెన్స్ అనేది చూపిస్తుందా? సో ఇంకా మీకు టోకెన్ బ్యాలెన్స్ అనేది ఇప్పుడే చూపించదు. 20వ తేదీ వరకు అందరూ వెయిట్ చేయాల్సిందే. వెయిట్ చేసిన తర్వాత మీ టెలిగ్రామ్ వ్యాలెట్లో ట్రాన్స్పేస్ బీటా అనేది ఏదైతే ఉంటుందో అక్కడ మీ బ్యాలెన్స్ అనేది చూపిస్తుంది.
సో ఇక్కడ మెయిన్ పేజ్ మీద మీకు ఇలా మీరు ఎన్ని టోకెన్స్ విత్డ్రా పెట్టారనేసి ఇక్కడ విత్ డ్రాయింగ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ పేజ్ అనేది మీకు తిరిగి కనిపిస్తుంది అనమాట. సో కనిపించిన తర్వాత ఇప్పుడు మీకు మీ టోకెన్స్ ఎక్కడ యాడ్ అవుతాయి అనేది కూడా ఈ వీడియోలోనే చూద్దాం. మీ టెలిగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ పైన 3 అడ్డగీతలు ఏవైతే ఉంటాయో దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు వ్యాలెట్ అనేటటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుందండి. ఆ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. మీ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేస్తే మీ టెలిగ్రామ్ వ్యాలెట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ట్రాన్స్ఫేస్ బీటా అనేటటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఆ ట్రాన్స్ఫేస్ బీటా అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు ఏం జరిగింది ఇక్కడ చూడండి, మీకు టాన్ కాయిన్, టెథర్ USDT ఇవి రెండు మీకు ఇక్కడ చూపిస్తున్నాయండి. రిమైనింగ్ ఏమి చూపించట్లేదు. సో ఫ్యూచర్లో మీకు ఏం జరుగుద్ది అని అంటే మీకు విత్డ్రాల్ పెట్టేస్తే మీరు మీ అకౌంట్లోకి ఆ డాగ్ కాయిన్స్ అనేవి యాడ్ అవుతాయి. యాడ్ అయిన తర్వాత ఏం జరుగుద్ది అని అంటే వీళ్ళు ఎప్పుడైతే విత్డ్రాల్ అనే దాన్ని కన్ఫర్మ్ చేస్తారో ఇక్కడ ఒక బాక్స్ అనేది యాడ్ అయిపోయి ఇక్కడ డాగ్స్ అనేసి ఒక నేమ్ వచ్చేసి ఇక్కడ డాగ్స్ సింబల్ వస్తుంది. దాని పక్కన మీకు ఎంత వర్త్ ఉన్నటువంటి డాగ్స్ వస్తున్నాయి అనేసి ఇక్కడ చూపిస్తుంది. తర్వాత మీరు విత్డ్రా పెట్టినటువంటి డాగ్స్ నంబర్ ఆఫ్ టోకెన్స్ అనేది ఈ డాగ్స్ కింద యాడ్ అయ్యింది అనమాట. సేమ్ ఇలానే ఇక్కడ చూడండి, మీకు నా దగ్గర ఇప్పుడు టాన్ కాయిన్ ఎంత ఉంది. సో టాన్ కాయిన్ అనే హెడ్డింగ్ వచ్చింది, దాని కింద ఎంత టాన్ కాయిన్ ఉంది, దాని వర్త్ ఎలా ఉంది. సేమ్ అలానే డాగ్స్ అని ఒక నేమ్ వస్తుందండి. ఇదే పేజ్లో ఇక్కడే ఎక్స్ట్రా కాలం యాడ్ అయ్యింది, డాగ్స్ అని వస్తుంది. దాని కింద ఎన్ని డాగ్స్ ఉన్నాయి అనేసి ఇలా ఒక లైన్ వస్తుంది. దాని పక్కన దాని వర్త్ ఎంత ఉంటుంది అనేసి ఇదే టెలిగ్రామ్ వ్యాలెట్ ఏదైతే ఉందో ఆ టెలిగ్రామ్ వ్యాలెట్లో మీకు టోకెన్స్ అనేవి చూపిస్తుంది అనమాట. సో ఇది టెలిగ్రామ్ వ్యాలెట్కి విత్డ్రా పెట్టుకునే ఆప్షన్. సో ఇంకొక ఆప్షన్ కూడా ఉందండి. మీరు ఎవరైనా కానీ విత్డ్రాల్ విషయంలో మీరు ఈ బైబిట్ ఎక్స్చేంజ్కి లేకపోతే టెలిగ్రామ్ టాన్ కీపర్ వీటికి విత్డ్రా అనేది పెట్టుకోకుండా తర్వాత ఎప్పుడైనా విత్డ్రా పెట్టుకోవాలి అని అంటే వాళ్ళకు ఏంటి అంటే ఇక్కడ మెయిన్ పేజ్ ఏదైతే ఉందో డాగ్స్ అనేసి డిపాజిట్ టు ఎక్స్చేంజెస్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి నాన్ కస్టోడియల్ వ్యాలెట్ అనేసి ఒక ఆప్షన్ వస్తుంది. సో అవైలబుల్ ఆఫ్టర్ ది లిస్టింగ్ అనేసి ఇక్కడ కింద ఒక లైన్ అనేది రాశారంటే దానికి మీనింగ్ ఏంటంటే మీ డాగ్స్ టెలిగ్రామ్ మైనింగ్ బాట్లో ఉన్నటువంటి డాగ్స్ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి లిస్టింగ్ తర్వాత కూడా యాక్టివ్గా ఉంటాయి. మీరు కావాలి అంటే ఈ 3 ఆప్షన్ ఏదైతే ఉందో ఈ నాన్ కస్టోడియల్ వ్యాలెట్ అనేసి ఈ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసి 20వ తేదీ తర్వాత లిస్టింగ్ అనేది 20వ తేదీ ఉంది ఈ నెల. ఆ 20వ తేదీ తర్వాత మీరు ఈ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీ మెటామాస్క్ లేకపోతే ట్రస్ట్ వ్యాలెట్లో టాన్ చైన్ రిసీవింగ్ అడ్రస్ ఉంటుందండి. సో ఈ టాన్ చైన్ రిసీవింగ్ అడ్రస్ ఒకటి మీరు క్రియేట్ చేసుకొని ట్రస్ట్ వ్యాలెట్లో లేకపోతే మెటామాస్క్లో ఆ టాన్ చైన్ రిసీవింగ్ అడ్రస్ని కాపీ చేసి తీసుకొచ్చేసి ఈ నాన్ కస్టోడియల్ వ్యాలెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మీ వ్యాలెట్ అడ్రస్ని సబ్మిట్ చేసి కింద కంటిన్యూ అనే ఆప్షన్ చూడండి, దాని మీద క్లిక్ చేస్తే మీకు విత్డ్రాల్ అనేది మెటామాస్క్ లేకపోతే ట్రస్ట్ వ్యాలెట్కి వస్తుంది అనమాట. సో ఇది టెలిగ్రామ్ వ్యాలెట్కి మనం విత్డ్రా చేసుకునే ఆప్షన్. సో దీని తర్వాత చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారండి. ఆ క్వశ్చన్స్ ఏంటి అని అంటే గ్యాస్ ఫీజు గురించి. గ్యాస్ ఫీజు ఏదైతే ఉందో టాన్ గ్యాస్ ఫీజు అనేది ప్రస్తుతానికి బైబిట్కి కానీ టెలిగ్రామ్కి కానీ ట్రాన్స్ఫర్ చేసే ఎవరికి కూడా ఈ టాన్ కాయిన్ అనేది అసలు అవసరమే లేదండి. ఎందుకు అంటే గ్యాస్ ఫీజు అనేది లేదు, 100% విత్డ్రాల్ అనమాట, అది ఫ్రీగా. సో మీరు బైబిట్ ఎక్స్చేంజ్ చేసినా, OKX ఎక్స్చేంజ్ చేసినా లేకపోతే టెలిగ్రామ్కి చేసినా కానీ మీకు ఎటువంటి గ్యాస్ ఫీజు అనేది పడదు, 0 గ్యాస్ ఫీజు. దాని తర్వాత గ్యాస్ ఫీజు అనేది మీకు ఎప్పుడు కావాలి. సో మీరు విత్డ్రాల్ అనేది మీ టెలిగ్రామ్ వ్యాలెట్కి లేకపోతే టాన్ కీపర్ వ్యాలెట్కి విత్డ్రా అనేది పెట్టారనుకోండి. సో వీటి నుంచి మీరు ఈ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో డాగ్స్ టోకెన్స్ ఈ నెల 20వ తేదీ తర్వాత మీరు వీటిని బైబిట్ ఎక్స్చేంజ్కి కానీ OKX ఎక్స్చేంజ్కి కానీ ఎనీ ఇంటర్నేషనల్ కాకపోయినా ఇండియన్ ఎక్స్చేంజెస్ దేనికైనా కానీ అంటే మీరు టెలిగ్రామ్ వ్యాలెట్ నుంచి లేకపోతే టాన్ కీపర్ వ్యాలెట్ నుంచి మీ టోకెన్స్ని వేరే ఎక్స్చేంజెస్కి పంపించాలి అని అంటే అప్పుడు మాత్రమే మీకు గ్యాస్ ఫీజు అనేది అవసరం అవుతుంది. అప్పటి వరకు మీకు గ్యాస్ ఫీజు అనేది అవసరం లేదు. సో అదొకటి ఆప్షన్. తర్వాత ఇంకొకటి, సో మీరు టెలిగ్రామ్ లేదా టాన్ కీపర్ ఏదైతే ఉందో ఆ వ్యాలెట్లోనే మీ దగ్గర ఉన్నటువంటి టోకెన్స్ ఏవైతే ఉన్నాయో డాగ్స్ టోకెన్స్ వాటిని కావాలి అంటే USDTగా కన్వర్ట్ చేసుకోవచ్చు,
లేకపోతే టాన్ కాయిన్గా కన్వర్ట్ చేసుకోవచ్చు, లేకపోతే నాట్ కాయిన్గా. సో మీ దగ్గర ఉన్నటువంటి డాగ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని టాన్ కాయిన్గా మార్చుకోవచ్చు, లేకపోతే నాట్ కాయిన్గా మార్చుకోవచ్చు, లేకపోతే యూఎస్డిటీగా కూడా మార్చుకోవచ్చు. ఎప్పుడు 20వ తేదీ తర్వాత లిస్టింగ్ అయిన తర్వాత మీరు మీ టెలిగ్రామ్ వ్యాలెట్లో ఉన్నటువంటి టోకెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డైరెక్ట్గా అక్కడే కన్వర్ట్ చేసుకోవచ్చు. ఆ టైంలో కూడా మీకు టాన్ కాయిన్ అనేది గ్యాస్ ఫీజుగా అవసరం అవుతుంది, ఈరోజు అవసరం లేదు. సో అది రెండో క్వశ్చన్, దానికి ఆన్సర్. దాని తర్వాత ఇంకా ఎక్కువ మంది అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ ఏంటి అని అంటే, మా దగ్గర బైబిట్ ఎక్స్చేంజ్ అనేది ఒకటే ఉంది, కానీ టెలిగ్రామ్ వ్యాలెట్స్ అనే 2-3 ఉన్నాయి, మేము విత్డ్రా ఏ విధంగా చేసుకోవాలి అనేసి. సో వాళ్ళు ఏం చేయాలి అని అంటే, హయ్యెస్ట్ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో మీ టెలిగ్రామ్ వ్యాలెట్లలో వాటిని బైబిట్ ఎక్స్చేంజ్కు ఒక్క అకౌంట్, ఒక్క డాగ్స్ మైనింగ్ బాట్ అకౌంట్ని నుంచి మీరు బైబిట్ ఎక్స్చేంజ్కి విత్డ్రా పెట్టుకోండి. రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో ప్రతి టెలిగ్రామ్ వ్యాలెట్ ఏదైతే ఉంటుందో ప్రతి దానికి కూడా టెలిగ్రామ్ మైనింగ్ బాట్ ఏదైతే ఉందో ప్రతి అకౌంట్కి కూడా ఒక టెలిగ్రామ్ వ్యాలెట్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది. అదే వ్యాలెట్కి మీరు విత్డ్రాల్ అనేది పెట్టుకోండి. మల్టిపుల్ అకౌంట్స్ తీసుకెళ్ళేసి ఒక ఎక్స్చేంజ్కి ఎప్పుడు విత్డ్రాల్ పెట్టకూడదు. ఎందుకు అని అంటే అది ఫెయిల్ అయిపోద్ది. ఇప్పుడు మనము డిపాజిట్ చేయట్లేదండి, గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. మనం క్లెయిమింగ్ చేస్తున్నాము అని అంటే ఫస్ట్ టైం క్లెయిమింగ్ కాబట్టి ఎప్పుడైనా కానీ మనము ఈ క్లెయిమింగ్ అనేదాన్ని ఒక టెలిగ్రామ్ అకౌంట్ నుంచి ఒక ఎక్స్చేంజ్కి మాత్రమే పెట్టాలి. 2-3 టెలిగ్రామ్ అకౌంట్లలో ఉండేటటువంటి డాగ్స్ టోకెన్స్ని ఒకే బైబిట్ ఎక్స్చేంజ్కి కానీ ఓకేఎక్స్ ఎక్స్చేంజ్కి కానీ మీరు పెట్టుకోకూడదు. ఒకవేళ అలా పెడితే విత్డ్రాల్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. దాని తర్వాత కొంతమంది అడుగుతున్నారు, మాకు కెటలాగ్ లేకపోతే మెమో నంబర్ అనేది కనిపించట్లేదు అనేసి. సో కనిపించినప్పుడు మీరు ఏం చేయాలి అంటే మీ కేవైసీ కంప్లీట్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోండి. అంటే మీ బైబిట్ ఎక్స్చేంజ్ యొక్క కేవైసీ అనేది కంప్లీట్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఒకవేళ కేవైసీ కంప్లీట్ అయి ఉంటే అప్పుడు మీకు ఖచ్చితంగా ఈ ట్యాగ్ లేకపోతే మెమో లేకపోతే కెటలాగ్ నెంబర్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మీకు కనిపిస్తుంది అన్నమాట. సో అది కనిపించట్లేదు అని అంటే మీ కేవైసీ అనేది కంప్లీట్ అవ్వలేదనేసి. సో అలాంటప్పుడు మీరేం చేయాలంటే మళ్ళీ టెలిగ్రామ్ అకౌంట్కే మీరు విత్డ్రా పెట్టుకొని 20వ తేదీ తర్వాత బైబిట్ ఎక్స్చేంజ్కి ట్రాన్స్ఫర్ చేసుకోండి. లేదు మాకు టైం ఉంది, ఇబ్బంది లేదు, టైం అయితే ఉంది, మీరు బైబిట్ ఎక్స్చేంజ్లో కేవైసీ చేసుకోవడానికి నాకు తెలిసి 5 నిమిషాలు అయిపోతుందండి. 5 నిమిషాల కంటే ఎక్కువ టైం అనేది పట్టదు. కావాలంటే మీరు బైబిట్ ఎక్స్చేంజ్ మళ్ళీ క్రియేట్ చేసుకోండి, ఇబ్బంది లేదు. 5 మినిట్స్ టైంలోనే మీకు కేవైసీ 1 అనేది ఈజీగా అయిపోతుంది. దాని తర్వాత క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి అంటే, సో కేవైసీ గురించి చాలామంది అడుగుతున్నారు. మా బైబిట్ ఎక్స్చేంజ్లో కేవైసీ 1 అంటే వెరిఫికేషన్ లెవెల్ 1 అయింది, రెండోది అవ్వలేదు, మేము విత్డ్రా పెట్టుకోవచ్చా అనేసి. ఖచ్చితంగా పెట్టుకోవచ్చండి. వెరిఫికేషన్ 2 లేకపోతే కేవైసీ 2 అనేది బైబిట్లో ఎవరికి కావాలి అని అంటే మీ యొక్క విత్డ్రాల్ లిమిట్ అనేది, లేకపోతే ట్రాన్స్ఫర్ లిమిట్ అనేది, లేకపోతే డిపాజిట్ లిమిట్ అనేది 30 బిట్ కాయిన్ల వర్త్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే మీకు కేవైసీ లెవెల్ 2 అనేది కావాలి. సో ఇప్పుడు మనం ఏదైనా కానీ విత్డ్రా చేసినా డిపాజిట్ చేసినా కానీ అమౌంట్ అనేది మ్యాక్సిమం అంటే ఒక 10,000 20,000 వర్త్ ఉన్నటువంటి టోకెన్స్ని మాత్రమే మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. కాబట్టి కేవైసీ 2 లేకపోతే వెరిఫికేషన్ లెవెల్ 2 అనేది ఎవరికి కూడా అవసరం లేదు. 30 బిట్ కాయిన్ల కంటే ఎక్కువ వర్త్ ఉండేటటువంటి టోకెన్స్ని మీరు ఎప్పుడైనా ట్రాన్స్ఫర్ చేస్తుంటే అప్పుడు మాత్రమే మీకు కేవైసీ 2 లేకపోతే వెరిఫికేషన్ లెవెల్ 2 అనేది అవసరం అవుతుంది. సో కేవైసీ లెవెల్ 1 అనేది ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిపోయిన వాళ్ళు నిరభ్యంతరంగా మీ బైబిట్ ఎక్స్చేంజ్కి మీరు విత్డ్రా అనేది పెట్టుకోవచ్చు. సో దాని తర్వాత క్వశ్చన్ ఏంటి అని అంటే, ఈ కాయిన్ వాల్యూ అనేది ఎంత ఉండబోతుంది? ప్రతి ఒక్కరు మెసేజ్ చేస్తున్నారు, 30,000 లేకపోతే 50,000 టోకెన్స్ మా దగ్గర ఉన్నాయి, దాని వాల్యూ ఎంత ఉండబోతుంది అనేసి. సో ప్రస్తుతానికైతే దాని వాల్యూ ఎంత ఉండబోతుంది అనేసి నాకు కూడా ఐడియా లేదండి. కాకపోతే నేను 2-3 వీడియోస్ అయితే చూశాను ప్రైస్ ప్రిడిక్షన్ గురించి. వాళ్ళు చెప్పింది ఏంటంటే 80 నుంచి 90 పైసల మధ్యలో టోకెన్ వాల్యూ అనేది ఉండబోతుంది అనేసి అంటున్నారు అనమాట. సో మీరేం చేయాలి అని అంటే మీ టోకెన్స్ ఎన్ని ఉన్నాయి అనేది తీసుకొని టోకెన్స్ ఇంటూ 0.8 రూపీస్ లేకపోతే 0.9 రూపీస్గా మీరు మల్టిప్లై చేస్తే మీకు వచ్చేటటువంటి టోకెన్స్ వాల్యూ అనేది
ఎంత ఉండబోతుంది అనేసి మీకు క్యాలిక్యులేషన్ అనేది వస్తుంది. సో అది కన్ఫామ్ కాదండి, 80 నుంచి 90 పైసలు ఖచ్చితంగా ఉంటుందని ఏం లేదు. దానికంటే తక్కువ ఉండొచ్చు, లేకపోతే ఇంకా 4-5 రోజులు టైం ఉంది కాబట్టి డాగ్స్ టోకెన్స్ యొక్క బయ్యింగ్ అనేది, తర్వాత వాల్యూమ్ అనేది ఇంకా పెరిగితే దానికంటే వాల్యూ కూడా పెరిగే ఛాన్స్ కూడా ఉంది. సో అది ఒక క్వశ్చన్ అండి, దానికి ఆన్సర్ అదే. దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, చాలామంది అడుగుతున్న నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ టెలిగ్రామ్ మైనింగ్ బాట్ ఏదైతే ఉందో అక్కడ వాళ్ళకి ఈ పైన ఈ వ్యాలెట్ ఆప్షన్ ఏదైతే ఉందో అది కనెక్టింగ్ అని చూపిస్తుంది, ఇంకా కనెక్ట్ అవ్వట్లేదు అనేసి. సో అది నాకైతే ప్రాబ్లం, నా దగ్గర 2 అకౌంట్స్ ఉన్నాయి, 2 అకౌంట్స్లో అటువంటి ప్రాబ్లం అనేది కనిపించలేదు. ఆల్రెడీ ఇదివరకు ఖచ్చితంగా కనెక్ట్ చేసి ఉండుంటే వాళ్ళకి అటువంటి ప్రాబ్లం ఏమీ ఉండదండి. ఒకవేళ కనెక్ట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉండుంటే వాళ్ళు విత్డ్రా అనేది పెట్టుకుంటే మాకు ఎక్స్చేంజ్కి వస్తుందా రాదా అనే డౌట్ ఏదైనా ఉండుంటే వాళ్ళు చేయాల్సింది ఏంటి అంటే, సింపుల్గా డిపాజిట్ టు ఎక్స్చేంజెస్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేసి మీరు వ్యాలెట్ ఇన్ టెలిగ్రామ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీనికి పెట్టేసుకోండి. దీనికి పెట్టేసుకుంటే మీ టెలిగ్రామ్ వ్యాలెట్ ఏదైతే ఉందో దానికే విత్డ్రా అనేది వస్తుంది ఆటోమేటిక్గా. ఇక్కడ కూడా ఈ కనెక్షన్ ఏదైతే ఉందో మైనింగ్ బాట్ కనెక్షన్ అనేది కూడా టెలిగ్రామ్ అకౌంట్ అడ్రస్సే వచ్చేస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా మీకు విత్డ్రాల్ అనేది వస్తుంది. సో దానికి సొల్యూషన్ అయితే ఇదేనండి. సో ఇంతేనండి ఈ వీడియో. నాకు గుర్తున్నటువంటి క్వశ్చన్ ఆన్సర్స్ తోటి నేను ముగిస్తున్నాను. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. స్టిల్ ఈ వీడియో మీరు పూర్తిగా చూసిన తర్వాత డౌట్స్ అనేవి క్లారిఫై అయ్యాయి అని అనుకుంటాను. సో ఇంకా కొత్తగా ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, చూద్దాం. దాని గురించి కూడా కొద్దిగా అనాలిసిస్ అనేది చేద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.